స్నోక్రాఫ్ట్ వెంచర్ ఒక ఈపీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. వాటర్ సప్లై ప్రాజెక్ట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్, రోడ్స్, హైవేస్, మైక్రో టనలింగ్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పటి వరకు జల్ జీవన్ మిషన్, నమైగంగా, అమృత్, పీఎంజీఎస్వై వంటి ప్రభుత్వ పథకాలలో కూడా పనిచేసింది. ఐపీఓ డీటెయిల్స్ వస్తే ఈ ఐపీఓ 7th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ వరకు ఓపెన్ లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 200 నుంచి 212 వరకు. ఇష్యూ సైజ్ 251.8 crores. ఫ్రెష్ ఇష్యూ 201.5 crores. ఓఎఫ్ఎస్ 50.3 crores. లాట్ సైజ్ 70. ఫైనాన్షియల్ విషయానికి వస్తే FY24 లో రెవెన్యూ 226.1 crore ఉంది. FY25 కి 279.5 crores అయింది. FY26 కి 344.99 crores అయింది. ప్రాఫిట్ వచ్చేసి FY24 లో 19.5 crores ఉంది. FY25 కి 28.2 crores. FY26 కి 43.3 crores అయింది. రెవెన్యూ 3 years లో దాదాపు 53% పెరిగింది. ప్రాఫిట్ అయితే 19 crores నుంచి 43 crores కి పెరిగింది. ఎబిటా కూడా కంటిన్యూస్ గా పెరుగుతుంది. అంటే బిజినెస్ గ్రోత్ చాలా హెల్దీగా ఉంది. ఇప్పుడు వాల్యుయేషన్స్ చూద్దాం. PE రేషియో వచ్చేసి 19.38. ఈ సెక్టర్ యావరేజ్ వచ్చేసి 20x లో రన్ అవుతుంది. అంటే కంపెనీ హై ప్రీమియం లో రాలేదు, అలాగే చాలా చీప్ కూడా కాదు. ఇండస్ట్రీ యావరేజ్ కి దగ్గరగా ఉంది. అందుకే దీనిని నేను రీజనబుల్ వాల్యుయేషన్ ఐపీఓగా చూస్తున్నాను. GMP విషయానికి వస్తే ప్రస్తుతం GMP అయితే 12 రూపీస్ ఉంది. అంటే ఇష్యూ ప్రైస్ మీద దాదాపు 5 to 6% లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో భారీ లిస్టింగ్ గెయిన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు పాజిటివ్స్ చూద్దాం. రెవెన్యూ, ఎబిటా, ప్రాఫిట్ మూడు కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. 26.5% ROE అంటే షేర్ హోల్డర్స్ క్యాపిటల్ ని బాగా ఉపయోగిస్తుంది. రీజనబుల్ వాల్యుయేషన్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ వల్ల ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎక్కువ. ఇప్పుడు రిస్క్ చూస్తే గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉంది. క్యాష్ ఫ్లో లేట్ అయ్యే అవకాశం ఉంది. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలే అయిందంటే మాత్రం మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. GMP గ్రీన్ లో ఉన్నా సరే స్ట్రాంగ్ గా అయితే లేదు. ఫైనల్లీ అప్లై చేయాలా, స్కిప్ చేయాలా అంటే లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే చూస్తే మోడరేట్ అప్లై రేటింగ్. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని IPO అనాలిసిస్ వీడియోస్ కోసం మన పోర్ట్ఫోలియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.